ఉమ్మడి నల్గొండ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రజలంటే తనకు ప్రాణమని, ప్రజల కోసం ప్రాణం ఇస్తానని, తన జీవితం ప్రజలకే అంకితమని అన్నారు. ఆదివారం ఆయన నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాలలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై 17 బ్లాక్ స్పాట్లను గుర్తించామని 325 కోట్లతో పనులు చేపట్టున్నట్లు, డిసెంబర్లోపు పనుల పూర్తికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. నల్గొండ జిల్లాకు 500 కోట్లతో R&B రహదారులు తెచ్చానని, రానున్న 4.5 సంవత్సరాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పేదలకు ఇండ్లతో పాటు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. అందరికీ అవసరమైన పనులు చేసి పెడతామని, నల్గొండ నకరేకల్ తనకు 2 కళ్ల లాంటివని, ఆగస్టు 15లోగా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీని పూర్తి చేస్తామన్నారు. వారం రోజుల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించే కార్యక్రమం చేపడతామని, సొంత స్థలం ఉంటే తక్షణమే ఇల్లు ఇస్తామని, స్థలం లేని వారికి ప్రభుత్వ స్థలం ఉన్న చోట ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. గత ప్రభుత్వం చేసిన 26,000 కోట్ల రుణాలకు బకాయిలు కట్టామని, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును 400 కోట్లతో పూర్తి చేసి 80,000 ఎకరాలకు 3 నెలల్లో నీళ్లు ఇస్తామని, నల్గొండ జిల్లాలో SLBCతో సహా ఇతర ప్రాజెక్టులకు రాష్ట్ర ముఖ్యమంత్రి 2,200 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. 30,000 కోట్ల రూపాయలతో హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు పనులు చేపట్టనున్నామని, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారితో పాటు ఇతర R&B రోడ్లకు 16,000 కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరామని, నకరేకల్ నియోజకవర్గంలోని అన్ని రోడ్లను R&B రోడ్లుగా మారుస్తామని తెలిపారు. చిట్యాలలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేస్తామని, దాతల సహకారంతో చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకలుగా మార్చడం జరిగిందని, నకరేకల్ టోల్ గేట్ వద్ద NRIల సహకారంతో ట్రామా కేర్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు మంత్రి పదవిని సైతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి త్యాగం చేశారని అన్నారు. తన నియోజకవర్గంలో రహదారులకు 100 కోట్ల రూపాయలు ఇచ్చారని, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును పూర్తి చేస్తే 80,000 ఎకరాలకు నీరు వస్తుందని అన్నారు. సిరిపురం, సుంకరిపురం రోడ్లను R&B రోడ్లుగా మార్చి బాగు చేయాలని ఆయన కోరారు. ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ప్రజలు ఇబ్బంది పడకుండా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ను చేపట్టడం జరిగిందని, గత ప్రభుత్వంలో చేయని పనులన్నింటినీ ఇప్పుడు రాష్ట్ర R&B శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, చిట్యాల మున్సిపల్ చైర్మన్ చిన్న వెంకటరెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, నల్గొండ RDO రవి, జాతీయ రహదారుల సంస్థ ఇంజనీరింగ్ అధికారులు, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాకే భయమవుతుంది. అలా ఇంతమంది ఆశపడుతున్నారు, ఇల్లు కావాలని, పిల్లలు చనిపోయాలని, పిల్లల ఉద్యోగాలు కావాలని, ప్రతి సమస్య కూడా పరిష్కరించి మీరందరూ కూడా వెయిట్ చేస్తుందని చెప్పి టిఫిన్ చేయకుండా హడావుడిగా వచ్చినట్టు నేను మళ్ళా పాటిస్తున్నా. నల్గొండ నగరికల్లు 2 కళ్ళలాగా ఆలేరైతే ఎట్లా క్యాబినెట్ మినిస్టర్ అయిపోయినప్పుడే భువనగిరి కానీ పాత నల్గొండ జిల్లాని వచ్చే 4.5 ఏళ్లలో ప్రతి వారికి ఇల్లు కట్టడం, ప్రతి పేదవాడి దగ్గరికి వస్తే నా చేతనంతా సహాయం చేయడం. మంత్రిగా నేను ముఖ్యమంత్రి గారి ఎక్కువ కోటి ఇల్లు తీసుకొచ్చి 10 ఏళ్ళకెళ్ళి మనం ఇల్లు కట్టలేదు. పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. తప్పకుండా నగరికల్ కాన్ఫరెన్స్కి చిట్యాల మండలం నుంచి మొదలు పెట్టుకొని ప్రతి గ్రామంలో పేదవారికి 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు, సొంత స్థలం ఉన్న వారికి వెంటనే ఇస్తాం. స్థలం లేకుంటే ప్రభుత్వ పరంగా ఊరి దగ్గరలోనే స్థలాన్ని సేకరించి ఇందిరమ్మ ఇల్లు కానీ 6 గ్యారెంటీలు అమలు చేస్తూ మరొక వరంలాగా మొన్ననే క్యాబినెట్ మీటింగ్లో మన ముఖ్యమంత్రి గారు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఆగస్టు 15 లోపు ఏకకాలంలో చేయబోతున్నామని చెప్పి నిజంగా సంతోషంగా 40 కోట్లతో పాటు చౌటు పనులు 140 కోట్లు, అలాగే మన కట్టంగూరు జంక్షన్ పోలీస్ స్టేషన్ జంక్షన్ కూడా 2 కోట్ల 10 లక్షలు పెట్టడం జరిగింది. అట్లా 17 స్పాట్లు మీ అందరూ కూడా ప్రెస్ వాళ్ళకి ఇస్తాను. పెద్దకాపర్తి గారు సుష్మారెడ్డి అడిగిన అంటలేవు 18 కోట్లు, అది కూడా తీయమని పని మొదలవుతుంది. అంటే ఇప్పుడు శంకుస్థాపన చేసినట్టే లెక్క. అది కూడా ఒక దగ్గర పెట్టుకున్నాం కాబట్టి